కూడా మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిన్న జరిగిన సంఘటన చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా చాలా క్షుణ్ణంగా కూడా మీరు పరిశీలించండి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, ఇక్కడ భారత రాజ్యాంగం అమలవుతుందా, నిజంగా ఇక్కడ పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ దాంతోపాటు అధికారులను ఒత్తిడి చేస్తున్నారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా కూడా మనందరం కూడా మాట్లాడతాం. కానీ నిజంగా అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంది, పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్. ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ను చూస్తూ ఉంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా నివ్వరబోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజంగా పాడి కౌశిక్ రెడ్డిని మొదటి నుండి కూడా అరెస్టు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు అంతలా కుతూహలం తహతహలాడిపోతున్నాడు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అనేక మంది పొలిటీషియన్లను చూశారు, అనేక మందిని కూడా చూసే ఉంటారు. కానీ ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి చాలా క్లారిటీగా చూడండి. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చుగాక, కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీ కోసం అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం తాను పడుతున్న కష్టం యావత్తు తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. ఎలాగైనా తెలంగాణలో పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా డైవర్షన్ పాలిటిక్స్తో పాటుగా ఎటువైపు చూసినా కూడా మొత్తం నా గ్రిప్లోనే ఉండాలి, నేనే శాసించాలి, నేనే పాలించాలి అనేది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క సూత్రం. కానీ దీనికి విరుద్ధంగా తెలంగాణలో జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ అంటే పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య తెలంగాణ. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు. ఇక్కడ చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డను చూస్తే ఎవరికైనా పూర్తి స్థాయిలో పోరాటం అన్నది కొత్త కాదు. ఇక్కడ పోరాటం అన్నది, జైళ్ళు అన్నది, కేసులు అన్నది, దాంతోపాటు అరెస్టులు అన్నది, బెయిల్ అన్నది కొత్త ఏమీ కాదు. తెలంగాణ ఉద్యమంలో నలుదిక్కులు ఏ దిక్కులు చూసినా కూడా ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కనబడుతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఇక ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెట్గా, బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కాస్త ముఖ్యమంత్రి మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన, కాస్త ముఖ్యమంత్రి మీద పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన, కాస్త ముఖ్యమంత్రిని పూర్తిగా కూడా ఏంది అంటే ఒక పదం దొర్లినా లేక బోర్ల బొక్కల పడ్డ ఇక ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక అగ్గిని రాజేస్తాడు. అగ్గిని రాజేసి ముఖ్యమంత్రి ఇక పూర్తి స్థాయిలో ఎవరు రవాణా మాట్లాడి పట్టుకరాపు అనే కాడికి వస్తాను. అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అరెస్టు చేస్తారా అంటే దానికి ఉదాహరణ పాడి కౌశిక్ రెడ్డి. పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి మీరు ఇదంతా చూస్తున్నారు. కానీ ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ చెప్పే ముందు నిన్న పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ మరోటి కూడా ఉంది. దాన్ని కూడా మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్లలో అసలు వాస్తవం ఏంది, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తా. అయితే దానికంటే ముందు మనం పూర్తి స్థాయిలో ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. అంటే పాడి కౌశిక్ రెడ్డి విషయానికి సంబంధించి ఎవరు ఒక పర్సన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అండి, ఆయనే చాలా ఘోరంగా మాట్లాడిండు. ఆయన పేరేం పేరు ఉండే తెలియదు నాకు, ఒకసారి చూద్దాం ఆయన పేరెక్కనో కనబడుతుంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్టు విషయంలో బీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చి కొడతామన్నాడు. ఏం పేరు అయిన పేరు? మేడిపల్లి సత్యం అట. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి కొడతాం, ఎవరిని రోడ్ల మీద తిరగనీయం, మేము ఒక్క క్షణం ఆలోచిస్తే గడప దాటరు, కాంగ్రెస్ వాళ్ళంటే చేతగాని వాళ్ళు కాదు, సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయండి, కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులకు ఇదే నా వార్నింగ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఓకే, క్లియర్ కట్గా ఇది మీకైతే తెలుసు కదా. అయితే ఒక్కసారి ఇదే మేడిపల్లి సత్యం ఎన్నికల సమయంలో ఏం మాట్లాడిండు అనేది ఒక్కసారి మీకు వినబెడతా. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఒకసారి మేడిపల్లి సత్యం ఏం మాట్లాడిండో ఇన్నూరి. నవంబర్ 30 నాడు లేకపోతే నవంబర్ 30 నాడు గెలిస్తే మీ మధ్యలో ఉంటా, లేకపోతే శాశ్వతంగా కూడా నేను మీ మధ్యలో ఉండను అంటూ కూడా ఒక అంశాన్ని చెప్పిండు మేడిపల్లి సత్యం.
అయితే ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మేడిపల్లి సత్యం ఒక వార్నింగ్ ఇచ్చిండని. నిజంగా కూడా ఆయన మాట్లాడిన ప్రతి అక్షరాన్ని కూడా మీకు పూర్తిగా కూడా వినబెడతా. ఎందుకంటే మేడిపల్లి సత్యం మాట్లాడిన ఈ మాటలు తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఈయనని హీరో చేసుడు కాదు, అట్లాని ఈయన ఎవరో ఏం కథ మనకు సంబంధం లేదు. కానీ ఆయన మాట్లాడిన విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కావాలి. సో పూర్తి స్థాయిలో కూడా మేడిపల్లి సత్యానికి సంబంధించి ఏం జరిగింది, ఎట్లున్నది, ఏం కథ అనేది ఒక్కసారి మేడిపల్లి సత్యం గురించి మనందరికీ కూడా తెలవాల్సిన విషయం. అయితే ఇక్కడ పూర్తిగా కూడా మేడిపల్లి సత్యం విషయంలో ఎన్నికల ముందు మాత్రం దయచేసి చెప్తున్నా అంటూ కన్నీళ్లు గారుస్తూ అక్కడి ప్రజలను, చొప్పదండి ప్రజలను ఈయన కన్నీళ్లతో ఏ విధంగా ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండు అనేది కూడా మాట్లాడుకోవాలి. ఎమోషనల్ డ్రామా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిండు అనడానికి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి మీరు అందరూ చూశారు. ఈ మేడిపల్లి సత్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈయన ఒక ఛాలెంజ్ విసిరింది. ఎవరికి? కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు. బీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చి కొడతాం. ఎవరిని కొడతారట? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి కొడతాడట. బీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చి కొడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా గాజులు పెట్టుకొని, బొట్టులు పెట్టుకొని ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా నికార్సైన తెలంగాణ వాదులు, నికార్సైన తెలంగాణ బిడ్డలు, నికార్సైన తెలంగాణ ఉద్యమకారులు అక్కడ. నెంబర్ 1. ఇంకొకటి, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఈయన ఎమ్మెల్యే మాట్లాడాల్సిన భాష ఇదేనా? నేను వార్తలు చదివితే మనోభావాలు దెబ్బతినాయని యనుమల రేవంత్ రెడ్డి తన యొక్క అనుచర వర్గంతో కేసులు పెట్టిస్తున్నాడు కదా. మరి అలాంటప్పుడు మేడిపల్లి సత్యం మీద ఏ కేసు పెడతావు యనుమల రేవంత్ రెడ్డిజీ? నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో నీ 65 మంది ఎమ్మెల్యేలతో గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయితే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీ తెలంగాణ నికార్సైన పౌరుని ఇక్కడి బిడ్డనే అనుకుంటే మేడిపల్లి సత్యం మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయి. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి కొడతామంటూ బెదిరిస్తున్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆటోమేటిక్గా ఏంది అంటే, ఇంకా దీన్ని చెప్పాలంటే ఇంకో అడిగేస్తే ఏంది అంటే వచ్చి కొడతాం అనే కాడికి వచ్చింది అంటే అది ఎంత తీవ్రమైన పరిణామాలో ఒక్కసారి చూడురి. ఎవరిని రోడ్ల మీద తిరగనీయం అంటే ఇది పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, ఏదో ఉంటుంది ఒక దేశం, దాంట్లో మొత్తం సైనికులు సంబంధించి ఉగ్రవాదులే. సిరియా అనుకోండి, సిరియా కూడా కాదు, అదేదో దేశం ఇజ్రాయిల్ ఏదో, మొత్తం అక్కడ ఉగ్రవాదులే ఆ దేశాన్ని మొత్తం వెళ్తారు కదా. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ కోర్టులు లేవా? ఇక్కడ పోలీస్ స్టేషన్లు లేవా? ఇక్కడ న్యాయస్థానాలు లేవా? ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదా? ఎవరిని మేము రోడ్ల మీద తిరగనీయము అంటే ఎవరితను మనకు చెప్పడానికి? ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు. ఆయన రోడ్ల మీద తిరగనివ్వము అని చెప్పడానికి ఆయనకున్న హక్కేంటి? ఆయనకున్న హక్కేంటి? ఒక్కసారి మనం ఆలోచించాలి. రోడ్ల మీద తిరగనివ్వం అని మాట్లాడిన పదానికి ఆయనకున్న హక్కేంటి అంటున్నా. ఎవరతను? నిజంగా కూడా ఇక్కడ అల్లర్లు చోటు చేసుకుంటున్నాయంటే 144 సెక్షన్ వేస్తున్నాం, పోలీసులు మాట్లాడాలంటే దానికి ఒక పర్థం ఉంటుంది. ఇతను ఎవరు మాట్లాడడానికి? ఎన్నికల ముందు ఇతను కార్చిన కన్నీళ్ళేంటి? ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటలు ఏంటండి? అధికారం ఎన్ని రోజులు? పట్టుమని 4 సంవత్సరాలు, ఇంకా దాంట్లో ఇంకొక సంవత్సరం పోతుంది ఎన్నికల పీరియడ్, అంటే ఇంకా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల లోపు చొప్పదండి ప్రజలు తిరుగుబాటు చేయకుండా అట్లనే ఉంటారా? కాంగ్రెస్ వాళ్ళు అంటే చేతగాని వాళ్ళు కాదు. కాంగ్రెస్ వాళ్ళు అంటే చేతవాళ్ళు కాలా? బీఆర్ఎస్ వాళ్ళు అంటే చేతగాని వాళ్ళ? ఇది క్వశ్చన్ కాదు ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళను నువ్వు రెచ్చగొట్టకు. కాంగ్రెస్ క్రియాశీలక కార్యకర్తలు, కాంగ్రెస్ నిజమైన వాదులు, నిజంగా ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకునే వాదులు, వాళ్ళు వేరు. ఆ ఎపిసోడే వేరు. ఈరోజు తెలంగాణలో కల్తీ కాంగ్రెస్ అయింది. ఇతర రాజకీయ పార్టీల నుండి వచ్చి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డి కానీ, లేకపోతే కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దాంతోపాటుగా ఇంకా పోతే షబీర్ అలీ కానీ, మధు యాష్కి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లున్నాయి. 1 డజన్ మంది వెళ్తారు. వాళ్ళు నిజమైన కాంగ్రెస్ వాదులు. ఆఖరికి పొన్నాల లక్ష్మయ్యను కూడా ఆ పార్టీలో అవమానానికి గురి చేస్తే ఆయన బయటకు వచ్చిండు కదా. ఎక్కడ సీఎం సీట్కి ఎసరు పడుతుందో ఆయనను ఉంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన వల్ల ఇబ్బంది అవుతుందని ఆయనను బట్టగాల్సి మీదేసి బయటికి పంపించాలి కదా. ఇక కాంగ్రెస్ వాళ్ళు చేతగానోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చేతగానోళ్ళు, బీజేపీ వాళ్ళు చేతగాని, ఇది కాదు మ్యాటర్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ నీ చేతిలో కాదు.
మీరు ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. మీరు ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. మీరు ఎస్ఐ కాదు, సిఐ కాదు, ఎస్పీ కాదు, డీజీపీ కాదు. మీకు సంబంధం లేని మ్యాటర్ ఇది. మీరు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు చేతగానోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఎవరు చేతగానోళ్ళు కాదు. అందరూ వదిలేస్తే అందరూ పోరాట యోధులే. ఇక్కడ పూర్తి స్థాయిలో సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయమని మరి ఎవరినన్నట్టు సైకోనా కొడుకులని అంటే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించే కదా సైకోనా కొడుకు అంటే. పాడి కౌశిక్ రెడ్డిని ఈయన వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తున్నాడు కదా. ఒక ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తున్నాడు కదా. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తూ వ్యక్తిగత దూషణకు వెళ్ళిండు కదా. మరి ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేద్దామా? ఈయన మీద ఎఫ్ఐఆర్ కేసును నమోదు చేద్దామా? చేస్తావా రేవంత్ రెడ్డిజీ? చేస్తారా? రాష్ట్ర డీజీపీ గారు అయ్యా సైబర్ క్రైమ్ పెడతారా కేసులు ఈయన మీద? ఒక ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడండి. సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమకారుల పార్టీ, అది అలా సైకోలు లేరు. సైకోలు గీకోలు ఎక్కడ ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఇంకొక మాట ఏమంటాడంటే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకి ఇదే నా వార్నింగ్. కేసీఆర్ స్నానం చేస్తా అంటే ఊసిపోయే ఇంటికి అంతోళ్ళు ఉంటారు తెలంగాణలో. కేసీఆర్ తిట్టేటోళ్ళు. హరీష్ రావు స్థాయి అండి చొప్పదండి అయినది. కేటీఆర్ స్థాయి ఎక్కడ, మనం ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది తెలుసుకోండి. లేదా రాజకీయాలను చూస్తూ నేర్చుకోండి. ఏదో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిందంటే ఆయనకు అపూర్వమైన అనుభవం ఉంది రాజకీయాలలో. ఆయన కూడా ఎమ్మెల్యేనే, ఆయన విపక్షంలో ఉన్నాడు. ఆయన ఎంతైనా మాట్లాడచ్చు, ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన కొట్లాడతాడు. అసలు పూర్తి స్థాయిలో మొన్న జరిగిన ఎపిసోడ్ ఏంది, ఆయన పేరేం పేరు, ఆయన ఠాగూర్ ఉంటాడు. ఆ ఠాగూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏం మాట్లాడిండు అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి కదా. అసలు విషయం ఏంది, ఏం కథ, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. అసలు విషయాన్ని పక్కన పెట్టి తప్పుదో పట్టిస్తున్నారు. అసలు పాడి కౌశిక్ రెడ్డి చేసిన తప్పేంటి, పాడి కౌశిక్ రెడ్డి ఏ తప్పు చేయలేదని ఒకసారి చెప్తా. మొన్నటి సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు ఫోకస్ చేసిండు, పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, గుర్తుపెట్టుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనే వ్యక్తిని చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకొని, రామగుండం ఎమ్మెల్యే. అదే చేయకపోయి ఉంటే వివాదం సంజయ్ మీదకి వచ్చేది కాదు. ఈ వివాదాన్ని ఆయన ఎట్లా లాగిండు అనేది కూడా నేను చెప్తా. హుజురాబాద్, కరీంనగర్, కోరుట్ల 3 నియోజకవర్గాలు గుర్తుపెట్టుకోర్రి. హుజురాబాద్, కోరుట్ల, కరీంనగర్ నియోజకవర్గంలో ఎస్డిఎఫ్సి ఫండ్స్ కోసం జీవోలను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల పేరు మీద ఇచ్చిళ్ళు. కాంగ్రెస్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పేర్లు వచ్చాయి ఈ జీవోలో. మేము అందరం ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం, అది ప్రభుత్వ సొమ్ము, కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదు. గతంలో కేసీఆర్ గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈక్వల్గా కూడా సమానంగా కూడా ప్రయారిటీ ఇచ్చారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నప్పుడు మక్కన్ సింగ్ అనేటైన రామగుండం ఎమ్మెల్యే పక్కన ఉండి నువ్వు అప్పుడు కాంగ్రెస్లోనే ఉంటివి కదా అని రెచ్చగొచ్చిండు. అవును, అప్పుడు నేను అది ఏంది అంటే కల్తీ అప్పుడు నిజమైన అసలీ కాంగ్రెస్లో ఉంచిని, రేవంత్ రెడ్డి వచ్చినాక అది కల్తీ కాంగ్రెస్ అయింది, అందుకే వదిలి వచ్చిన అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆయన దానికి సమాధానం ఇచ్చిండు. మరి అదే సమావేశంలో కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడుతున్న సంజయ్ కుమార్ ఏ పార్టీడో చెప్పమని పాడి కౌశిక్ రెడ్డి అడిగాడు. అక్కడ ఏది మాట్లాడుతున్న సంజయ్ కుమార్, ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందట. ఒక ప్రభుత్వ సమావేశంలో ప్రభుత్వం చేస్తున్న లోటుపాట్లను మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది కౌశిక్ రెడ్డి. ఆ సమయంలో రెచ్చగొట్టేలా కామెంట్ చేసింది మక్కన్ సింగ్. తాను ఏ పార్టీలో చెప్పుకోలేని పరిస్థితులలో ఎవరు సంజయ్ ఉన్నాడు. మరి ఈ విషయాన్నంతా పక్కన పెట్టి అక్కడ ఏదో జరిగింది అనే ఎపిసోడ్ను ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఇక్కడ పూర్తి స్థాయిలో రామగుండం ఎమ్మెల్యే ఏం చెప్పిండు అంటే, ఈ రామగుండం ఎమ్మెల్యేకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన మాట్లాడిన మాట ఏంది అంటే, పాడి కౌశిక్ రెడ్డిని దుర్మార్గంగా ఎట్లా అరెస్టు చేసి ఏం కథ ఒక్కసారి మీ అందరికి కూడా ఇది వినబెట్టాలి ఒకసారి. శ్రీధర్ అన్న కూడా ఆపోజిషన్ లో ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆపోజిషన్ లో ఉండే. వాళ్ళకి సిడిపి ఫండ్స్ ఇచ్చినప్పుడు సార్ మీకు ఫుల్ గా కేసీఆర్ గారు ఆ రోజు మీకు 5 కోట్లు ఫుల్ గా ఇచ్చిండ్రు సార్. మీరు మొత్తం ప్రొసీడింగ్ కాపీ తీసినా సార్, చూపిస్తారు సార్. ఇప్పుడు మీరు ఇట్లా అన్న తర్వాత అప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఉంటే మంచిగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నాయకత్వంలో, ఇప్పుడు మంచిగా లేదు అంటున్నా. అయితే నేనలే భయ్, రాజ్ ఠాకూర్ గారు అన్నారు, నేనలే రాజ్ ఠాకూర్ గారు అన్నారు, నేనలే. అయితే ఒక్క నిమిషం శాసనసభ్యుని మాట్లాడుతున్నా.
శాసనసభ్యులనే మాట్లాడుతున్నా, మీరు కూడా ఓపిక ఉంటే బాగుంటుంది. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు 10 crores SDF ఫండ్ ఇచ్చారు సార్. నా హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్ లో 10 కోట్లు SDF ఫండ్ ఇచ్చిన కూడా. ఈ ఫండ్ ఇచ్చిన తర్వాత ఓడిపోయిన థర్డ్ ఉన్న వాళ్ళకి మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్ కాపీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇచ్చారు సార్. ఈ పైసలు అనేవి ప్రభుత్వంవి, కాంగ్రెస్ పార్టీ కావు. ఖచ్చితంగా దీంట్లో మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇవ్వడం మాత్రం, అది కూడా జియోలో ఇవ్వడం అనేది చాలా తప్పు అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. దీనికి అదే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే, అక్కడ పూర్తి స్థాయిలో ఆ కాపీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అట్లా ఏంది SDF ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల పేరు మీద వచ్చినాయి, అలా ఎలా వస్తాయని పాడి కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో మాట్లాడింది. ఇక ఈ విషయాన్ని పట్టుకొని ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవ్వరికి ప్రేలాపిలని దయ్యాలు వేదాలు వల్లిస్తాయి చూడు, అట్లా మారిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అక్కడ మాట్లాడింది ఏంది, రాష్ట్రగురు అంటే రామగుండం ఎమ్మెల్యే ఏమన్నాడంటే, గతంలో మీరు కూడా మా పార్టీ అంటే అప్పుడు నిజమైన కాంగ్రెస్ ఉండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది కల్తీ కాంగ్రెస్గా మారిపోయింది, అందుకే నేను బయటకు వచ్చినా అని పాడి కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. పాడి కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇస్తూ, సార్ మీరు ఏదైతే SDFC ఫండ్స్ ఇచ్చిలో అవి కాంగ్రెస్ ఇన్ఛార్జీల పేర్ల మీద 10 కోట్ల రూపాయల నిధులు అనేది వచ్చింది. గతంలో ఇవన్నీ కూడా అపోజిషన్ అయినా లేకపోతే ఓన్ పార్టీ అయినా, ప్రతిపక్షమైన విపక్షమైనా కూడా స్వపక్షమైన ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈక్వల్గా కేసీఆర్ చూసిండు. అదంతా ప్రభుత్వ జీవోల ప్రకారం ఎమ్మెల్యేల పేర్ల మీద వచ్చేది. కానీ ఈ విధంగా ఎలా వస్తుంది అంటూ కూడా ప్రశ్నిస్తే, మరి సంజయ్ అనేటైనా కూడా ఏ పార్టీలు ఉన్నాడో చెప్పమను అని అడిగాడు. గంతే పాడి కౌశిక్ రెడ్డి చెప్పింది ఒకటే మాట, ఏ పార్టీలు ఉన్నాడో చెప్పమను అన్నాడు. దానికి నిన్న రాద్ధాంతం చేస్తూ, హడావిడి చేస్తూ, ఆగమాగం చేస్తూ, రచ్చ చేస్తే దాంట్లో భాగంగా ఇక్కడ పాపం మన మేడిపల్లి సత్యమన్న ఇక కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోయి మొత్తం కూడా ఏంది అంటే కాస్త లైన్ దాటిండు, కాంగ్రెస్ పార్టీ లైన్ దాటిపోయిండు. దీని మీద ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటాడని నేను అనుకుంటున్నా, ఖచ్చితంగా కూడా తీసుకోవాలి. ఎందుకంటే విపక్షం స్వపక్షం అందరూ ఈక్వలే అన్నప్పుడు పరిపాలనకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి SDF ఫండ్స్ అయినా ఏ ఫండ్స్ అయినా ఎమ్మెల్యేల పేర్ల మీద రావాలి, కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల పేర్ల మీద ఎట్లా వస్తాయండి? దీంట్లో పాడి కౌశిక్ రెడ్డి తప్పేమన్నా ఉన్నదా? ఈ విషయాన్ని పట్టుకొని నిన్న పాడి కౌశిక్ రెడ్డిని నానారాగి చేసి, నానాయాగాంతం చేసి, పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి నడి రోడ్డు మీద అరెస్టు చేసిళ్ళు పోలీసులు. జూబ్లీ చెక్పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకుని కరీంనగర్ పోలీస్ స్టేషన్కు తరలించిండు. అరెస్టును ఖండించింది బీఆర్ఎస్. అరెస్టులతో ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి నిన్న చూడాలి. జూబ్లీ హిల్స్లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ వద్ద సోమవారం రాత్రి హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న కరీంనగర్ పోలీసులు అంటూ కూడా చూడొచ్చు. ఏది కోర్టు సెలవులు ఉన్నప్పుడు కుట్రపూరితంగా నిర్బంధం చేసిలు, ప్రశ్నించే గొంతుకల మీద మరోసారి ఉక్కుపదం మోపింది. మొన్నటి కేసులు పెట్టానన్న జగిత్యాల ఎమ్మెల్యే స్పీకర్ను కలిసిన తర్వాత మారిన పరిణామాలు. కరీంనగర్లో 1 టౌన్లో పరువులు ఫిర్యాదు, హైదరాబాద్లోని టీవీ స్టూడియో ఎదుట అరెస్టులు. కరీంనగర్కు తరలింపు, నేడు రిమాండ్ అంటూ మీ ఆఫీస్కి వచ్చి కొడతాం, బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనీయం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి చూసినాం. నేనేమంటున్నానంటే, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రస్తుతానికి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ చేయడానికి ఒక ప్లాన్ బెడిసికొచ్చింది. ఈ విషయం కూడా మీకు తెలవాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం తెలియకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి జస్ట్ 5 నిమిషాల క్రితం బెయిల్ వచ్చింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి. కరీంనగర్ కౌశిక్ రెడ్డిపై కేసు పైన ముగిసిన వాదనలు, రిమాండ్ రిపోర్ట్ను కొట్టివేసిన జడ్జి అన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో రిపోర్టును కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఆదేశం చేసింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెయిల్ మంజూరు చేసిన రెండో అదనపు మేజిస్ట్రేటు 10,000 పూచి ఖర్చుతోని ముగ్గురిని పూర్తి స్థాయిలో కూడా పూచికత్తు ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. ఇది ప్రభుత్వానికి భారీ షాకే కదా, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టి వార్తనే కదా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ రాద్ధాంతం దేనికోసం, నిన్న అరెస్టు చేస్తుంది, ఇప్పుడు బెయిల్ అయిపోయింది కదా ప్రభుత్వానికి సంబంధించి. అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగింది అనే ఎపిసోడ్ చూసారు కదా. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు విషయం ఏంది అంటే ఇది కాదు టాపిక్, పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఇది కాదు, దీని వెనుక వేరే ఒక కుట్ర కోణం ఉంది. దాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అందరికీ తెలవాలి కాబట్టి. ఇది కాదు అసలు ఏంది అంటే మ్యాటరే ఇది కాదు, వేరే టాపిక్ ఒకటి నిన్న వీళ్ళు సెర్చ్ చేస్తే ఆ టాపిక్లో ఏమీ దొరకకపోవడంతో 2 గంటలు పూర్తి స్థాయిలో కూడా ఆగమాగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో నిన్న రేవంత్ రెడ్డి ఒక పెద్ద ప్లాన్ వేసిండని, ఆ ప్లాన్ బెడిసికొట్టడంతోనే పాడి కౌశిక్ రెడ్డి వైపు వెళ్ళిండు అనేది మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయాలని లేకపోతే టాపిక్ డైవర్షన్ చేయాలని మనలోకి శాన్యం ఉండే దాంట్లో భాగంగానే అయిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ వార్త ఎక్కడ బయటికి రానట్టున్నది. సరే ఓకే, ఏంది అంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్టు చేసి మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది కదా. ఇది రేవంత్ ప్రభుత్వానికి షాకే కదా, ఇంకేముంటుందండి. మీరు అరెస్టు చేస్తే రిమాండ్ కూడా పంపించలే, దాంతోపాటు అరెస్టు చేసి తీసుకెళ్తే అక్కడ ఏంది అదనపు కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ రాగానే ఇప్పుడు ఏం చేస్తారు మరి? మున్సిపాలిటీ కోర్టుకు సంబంధించి న్యాయమూర్తి ఇచ్చిండు కదా, అయిపోయింది కదా, ఇంకేముంటుంది అలా. పూర్తి స్థాయిలో బెయిల్ అయితే అదనపు మెజిస్ట్రేట్కు సంబంధించి 3 పూచీకత్తుతో బెయిల్ అయితే ఇచ్చింది కదా. మరి ఇంత సినిమా ఎందుకు చేసినట్టు అంటే కేవలం టాపిక్ డైవర్షన్. మీరు కేవలం రేవంత్ రెడ్డి ట్రాప్లో పడకండి. నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిండు, నాకు చాలా బాగా నచ్చింది. అది రేవంత్ రెడ్డి ట్రాప్లో పడకని చెప్పిండు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక రకమైన హెచ్చరికనే. ఎందుకు అంటే నేను ఒక విషయాన్ని చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జర్నలిస్ట్ కూడా రివీల్ చేయని ఒక విషయాన్ని చెప్తాను. నూరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 365 రోజులైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత ఈయన చేసిన ఒక్కొక్క పంచాయతీ గురించి నేను చెప్తా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనే ఎపిసోడ్ ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ఇది బీజేపీ తయారు చేసి పేపర్లో ఇచ్చింది అనేది ఒక గుసగుస నడుతుంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. దాంతోపాటు మూసి అనే టాపిక్ డైవర్షన్, దాంతోపాటుగా లగచెర్ల కానీ, దాంతోపాటుగా ఈ అరెస్టులు, దాంతోపాటుగా కేసులు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ట్రాప్లో పడేలా రేవంత్ రెడ్డి ఒక రిమోట్ కంట్రోల్లో పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని యావత్తు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. మన టార్గెట్ ఏంటి, మనం ఏం చేయాలి? భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఎవరు, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలైనా, కార్యకర్తలైనా, ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి ట్రాప్లో మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు పడుతున్నారు. ఎందుకు అంటే ఆయన ఒక సమస్యను ఫోకస్ చేయడం, దాని మీద అందరూ వెళ్ళడం, అసలు సమస్య పక్కదారి పట్టిపోవడం. ఎస్, వాస్తవం కదా. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తా అన్నాడు, దాన్ని అడగాల్సిన బాధ్యత లేదా? గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు హైదరాబాద్ నుండి వివిధ పట్టణాల నుండి ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా గ్రామాలలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. మరి వెళ్ళిపోయినప్పుడు పూర్తి స్థాయిలో ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏం చెప్పాలి? గ్రామాలలో 6 గ్యారంటీలు అమలు కాలేదు, 12 అంశాలు అటకెక్కినాయి, 420 హామీలు అమలు చేయకపోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా పరిపాలన కొనసాగుతుంది అనే విషయాన్ని చెప్పాలి కదా. ఈ విషయాన్ని అన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్ చేస్తూ కాలమెల్లదీస్తున్నాడు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ ట్రాప్లో పడద్దు. మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీ గమ్యం ఏదైతే ఉందో, మీరు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏమైతే చేయాలనుకున్నారో అటువైపే వెళ్ళండి. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మీరు ఏమైతే చేయాలనుకున్నారో అటువైపే ప్రయాణం చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన ట్రాప్లో మనం పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడిప్పుడే అడ్మినిస్ట్రేషన్ ఆయన కొంచెం అవగతం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని శాఖలకు సంబంధించి ఇక మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే 365 రోజులైనా ఇప్పటికీ తనకు అడ్మినిస్ట్రేషన్ రాకపోతే ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఇక కేసీఆర్ ఏం చెప్పిండు? అసలు కేసీఆర్ ఏమన్నాడు? కేసీఆర్కు సంబంధించి ఏం జరుగుతుంది, కేసీఆర్ విషయంలో కేసీఆర్ ఇచ్చిన సలహాలు ఏంటి, కేసీఆర్ ఇచ్చే సూచనలు ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పండుగ పూట తాను చెప్పిన ఒక అద్భుతమైన మాట తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అని కాదు, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత సబ్బండ వర్గాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. ఈ ప్రభుత్వాలు అనేది ప్రజల కష్టాలకు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేలాగా వాళ్ళకు అనేక సంక్షేమ పథకాలను కూడా అందించాలి. గత ప్రభుత్వమా, అంతకుముందు ప్రభుత్వమా, ఈరోజు ప్రభుత్వమా, రేపటి ప్రభుత్వం అనేది
ఆ పదాలను వదిలేద్దాం, ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక మాట కూడా చెప్పిండు. ఏమని చెప్పిండంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం 14 సంవత్సరాలుగా నిర్విరామంగా కూడా నిరాటకంకంగా కూడా పోరాటం చేశాం. మరి అలాంటప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డలందరూ కూడా తెలంగాణలో అన్యాయం జరిగినా, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడినా, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బపడినా మీరందరూ పోరాటం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్పిండు కేసీఆర్. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్గా కూడా మారి రణం చేయాలంటూ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. అందుకోసమే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, కేసీఆర్ ఒక ఏంది అంటే గొప్ప మెసేజ్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో మనం పడాల్సిన అవసరం లేదు, వాళ్ళందరినీ మన ట్రాప్లోకి దించాలి. ఏంది అంటే మైండ్ గేమ్ అనేది రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తే దానమ్మ జీవితం ఎట్లా ఉండంటే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడని పోకిరి సినిమాల డైలాగ్ ఎట్లుంటుందో ప్రజలు దాన్ని పూర్తి స్థాయిలో అన్వయించుకొని చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి లేని లోటు ఎట్లా అంటే, రైతులకు సంబంధించి నీళ్ళు వస్తలేవు, కరెంటు కట దాంతోపాటు పండించిన పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కనీస మద్దతు ధర, 500 బోనస్, ఇలాంటి అంశాలను కూడా గ్రామాలలో చెప్పండి. గ్రామాలలోకి వెళ్ళిన ప్రతి ఒక్క యువతకు కూడా నేను చెప్తున్నా, వైఆర్టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్క యువతకు కూడా నేను చెప్తున్నా, వీళ్ళు కేవలం మీకు ఇచ్చిన హామీ ఏంటి? 100 రోజులు, 100 100 రోజులలో మాత్రమే మేము 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలను నెరవేరుస్తామని చెప్పిళ్ళు. 365 రోజులు పూర్తయిపోయింది. అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం మొత్తం 3 రెట్లు ఇచ్చినాం. ఒకటి వాళ్ళకు వదిలేసిన, ఇంకా 2 రేట్లు ఎక్కువగా కూడా సమయాన్ని ఇచ్చినాం. అయినా కూడా అమలు చేయలేరు. వీళ్ళు అమలు చేయలేరు అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి మరి తరిమే కొడతారో, కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారో మీ ఇష్టం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలని చెప్పేది వైఆర్టీవీ మాత్రమే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, చాలామంది చాలా రకాలుగా కూడా ఏంది అంటే తమకు సంబంధించి ఇష్టానుసారంగా కూడా మాట్లాడుకోండి. బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు రకరకాలుగా. ఇక్కడ అది కాదు విషయం. ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాంత హక్కుల కోసం, ఇక్కడ ప్రాంత బిడ్డల కోసం నేను పోరాటం చేస్తున్నా. అప్పుడు ప్రశ్నించినప్పుడు మరి కాంగ్రెస్ వైపే కదా, ఈనాడు ప్రశ్నించినప్పుడు బీఆర్ఎస్ వైపు ఎట్లయితుంది? ఎందుకు అంటే మనం ప్రశ్న అనేది ప్రజల పక్షం ఉన్నాం కాబట్టి అక్కడ విపక్షం ఏది ఉంటే వాళ్ళకు అనువుగా మారిపోతుంది. విపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే తెలంగాణలో పరిపాలన అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి విపక్షానికి మనం ఆయువు పోయాలి. 10 సంవత్సరాల పాటు వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలోకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలంటే వాళ్ళకంటూ ఒక గలాన్ని యాడ్ చేస్తేనే కదా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇలాంటి సత్యాలు చెప్తున్నారనే వైఆర్టీవీ మీద కుట్రలు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే ఆ లైక్ చేస్తే పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుస్తాయి. సో పూర్తిగా కూడా నిన్నటి ఎపిసోడ్లలో మొత్తానికి బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయం మీద పూటకో కేసు, రోజుకో అరెస్టు. ఇదే కాంగ్రెస్ పాలనా విధానం. పార్టీ ఫిరాయించిన వారిని ప్రశ్నిస్తే అరెస్టు చేయడం సిగ్గుచేటు. అరెస్టులతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కౌశిక్ను విడుదల చేయాలి కేటీఆర్. ఒత్తిడికి తలొగ్గి ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం సరికాదు. డీజీపీతో హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు. రెచ్చగొట్టిందే సంజయ్. బీఆర్ఎస్ వాళ్ళు బట్టలు విప్పిస్తామన్నాడు. ఎమ్మెల్యేను గుంజుకపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులా. సంజయ్ రిజైన్ చేయాలి రసమై అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణలో ఏం జరుగుతుంది? ఓ అన్న తెలంగాణలో ఏం జరుగుతుంది? ఓ అక్క తెలంగాణలో ఏం జరుగుతుంది? అన్న ఇవాళ ఏం వారం అన్నా? అన్న రేపేం వారం అన్నా? అన్న ఎల్లుండి ఏం వారం అన్నా? సోమవారం ఏం జరుగుతుందన్న? ప్రశ్నించాలన్న. మంగళవారం ఏం జరుగుతుందన్న? అరెస్టు జరుగుతాను. బుధవారం ఏం జరుగుతుందన్న? బెయిల్ వస్తుందన్న. తెలంగాణలో పరిస్థితి ఇట్లా మారిపోయింది. రోజుకొక చోట. అసలు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనన్నా ఇన్ని అరెస్టులు ఉన్నాయో లేవో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు తప్ప ఇంకొకటి కనబడతలేదు. ఓ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఓ సమీక్షా సమావేశం లేదు, విద్యాశాఖ మీద రివ్యూ చేసిన పాపాన లేదు, లేకపోతే హోంశాఖ మీద రివ్యూ చేసిన పాపాన లేదు, మున్సిపల్ శాఖ మీద రివ్యూ చేసిన పాపాన లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఎవరు ప్రశ్నించారు? అదిగో 6వ ఫ్లోర్లో రంజిత్ వైఆర్టీ ఈయన్నే గింతే. ఆడ చేసేది ఏమీ లేదు. నిన్న మా ఆఫీసు వాళ్ళందరం మేము చిన్న పని మీద బయటికి పోయినామండి. సాయంత్రం పూటనే కదా, 8-9 తర్వాత మేమందరం ఒక చిన్న మీటింగ్ ఉంటే అక్కడికి పోయినాం. అక్కడ నుండి మేము బయటికి వెళ్తే ఎంత దారుణం అంటే మఫ్తీల పోలీసులు 8 మంది పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నాడు అని ఎందుకంటే నాకు అర్థం కాదు. ఏం చేస్తా? నేనేమన్నా ఉగ్రవాదినా? లేకపోతే నేనేమన్నా దేశద్రోహినా? లేకపోతే నేనేమైనా తప్పు చేసినా అండి? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడ ప్రయోజనాల కోసం ఒక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా ఇక్కడ ప్రస్థానం మొదలుపెట్టి
దాదాపుగా 10 సంవత్సరాల పైచిలకు నిరంతరాయంగా జర్నలిజంలో నా పాత్రను నేను పోషిస్తూ వాస్తవాలను తెలియజేయడమే నేను చేసిన నేరమా? కనీసం గిదివేనా, గటువేనా, గిటువేనా, ఎటువైనా మఫ్తీలో పోలీసులు ఎందుకండి నా చుట్టూ? నేనేమన్నా ఉగ్రవాదినా అండి? నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే మనం అక్కడ మాట్లాడకపోయినా నవ్వుతూ వెకిలి చేష్టలు చేస్తూ ఏంది అంటే న్యూసెన్స్ చేస్తే వెంబటే తీసుకెళ్లాలనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే నీచం ఇంకేముంటుంది? కనీసం బయటికి వెళితే మఫ్తీల పోలీసులు, మేము ఒక 10 మంది బయటికి వెళ్తాం, వాళ్ళు కూడా ఓ 7-8 మంది వస్తున్నారు. అంటే దేనికి సంకేతం ఇది? రేవంత్ రెడ్డికి వైఆర్టీవీని చూస్తే అంత భయం అవుతుందా? లేకపోతే రంజిత్ను చూస్తే అంత భయం అవుతుందా? రాసిన ప్రతి అక్షరం గుర్తుంది రేవంత్ రెడ్డి. 2023 ముందుకు రాసిన పేపర్ మీద రాసిన ప్రతి అక్షరం గుర్తుంది. 2025 ఇది, 2028 ఎవరు ఆ రేవంత్ రెడ్డి ఉన్నాడా తెలంగాణలో అనే పరిస్థితికి తీసుకొస్తాను నేను చెప్తున్నా కదా. ముఖ్యమంత్రిగా నీ యొక్క పరిపాలన ఎంత వరస్ట్ ఉన్నదో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పుడే కూడైకొస్తున్నారు. 2028 వరకు కాంగ్రెస్ అనేది తెలంగాణలో కనబడితే మా మేడిపల్లి సత్యమన్న చెప్పిండు కదా, దానికి రివర్స్ అవుతుంది. నేను చెప్తున్నా కదా. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు అన్నాడా, అది ఏమవుతుంది అనేది చూడు. 2028 తర్వాత ఓటు బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ గుద్దుతే పట్టాభిషేకం భల్లాల దేవుడికి చేస్తా అంటే బాహుబలిలో ఒక్కొక్కరు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో నేలను గుచ్చుతూ ఉంటే ఎలాంటి ఏది రాళ్ళు మొత్తం పైకి ఎగిసిపోతాయో అట్లా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ 2028లో నామరూపాలు లేకుండా పోతుందండి. ఇది నేను చెప్పిన మాట కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డల మనోగతం. రోజుకో మాట, పూటకో మాట, పూటకో అరెస్టు, పూటకో కేసులా. వాట్ నాన్సెన్స్. తెలంగాణ ప్రజాస్వామ్యం ఇది ఏంటి? ఇది ముఖ్యమంత్రి పాలన. ఇక్కడ పరిపాలన జరుగుతుందా? గవర్నర్ గారు ఎక్కడ ఉన్నారో, ఇది అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటిస్తే బాగుంటుంది. ఈ తెలంగాణలో రాష్ట్రపతి పాలన తెస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైనా ప్రశ్నిస్తే ఓర్వలేడండి, అస్సలు ఓర్వలేడు. ఆయన్ని ఎవరు ప్రశ్నించద్దు, ఈ తెలంగాణలో వైఫల్యాలని చెప్పద్దు, ఆయన గురించి మొత్తం పాజిటివ్ చేయాలి, ఆయన భజన చెప్పాలి, ఆ సమస్యల గురించి మనం చెప్పద్దు. ఏది చెప్పినా ఆయనకు భయం. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ప్రజల చేత ప్రజా ఓట్లతో వచ్చిన వ్యక్తే కానీ ప్రజల మనసులను గెలిచి వచ్చిన వ్యక్తి కాదు కదా. ప్రజల మనసులను గెలిచింది మేము ప్రశ్నించినాం. ఆనాడు మా యొక్క రక్తాన్ని చెమట చుక్కగా మా గొంతులతోని మా పేగులన్నీ పగిలిపోంగా మాట్లాడింది మేము. ఈరోజు కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతాం. ఎందుకంటే ఈ నిర్బంధాల తెలంగాణ కోసం కాదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పే మాట నేను మళ్ళీ చెప్తా, తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అంటే ఇందుకే అవసరం. పూటకో మాట, రోజుకో అరెస్టు దేనికి సంకేతం అండి ఇది? ఈ తెలంగాణలో ప్రశ్నిస్తేనే ఓర్వలేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన డ్యామేజ్ జరుగుతున్నది. అంటే మీరు రుణమాఫీ ఏదైతే 60 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ చేరి, సరే మీ లెక్కన 43 లక్షల మందికి చేరి రైతు భరోసా అందరికీ ఇవ్వండి. దానితో పాటుగా మీ 6 గ్యారంటీలను అమలు చేయండి. చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఫోకస్ పెట్టాలి. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడిగినా వాళ్ళను అరెస్టు చేస్తాం, తంతాం, కేసులు పెడతాం, న్యాయస్థానాలు రిమాండ్లు ఇస్తామంటే ఏం చేస్తాను? ఏమీ కాదు. కొన్ని రోజులు మాత్రమే, ఏదైనా కొన్ని రోజులు మాత్రమే. నేను చెప్తున్నా కదా, తెలంగాణ అనేది చాలా పెద్దది. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది చిన్న ఆవగింజంతా. మీరు చేసే పరిపాలన వల్ల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పరువైంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఒక గొప్పలా ఉండేది, కానీ ఇప్పుడు కల్తీ కాంగ్రెస్ అయిపోయిన పరిస్థితి కనబడతాను. నేను చెప్తున్నా కదా, ఇది ఎవరో చెప్పిన మాట కాదు, నేను చెప్పింది. నా దగ్గర సాక్ష్యాలు కల్తీ కాంగ్రెస్ ఎట్లయిందంటే కూడా మొత్తం వివరిస్తాను. నేను చెప్తున్నా కదా. దాంతోపాటు ఈ తెలంగాణలో మళ్ళొక్క అంశం మీరు చూడాలి. ఇగో నేను చెప్పలే, కేసీఆర్ ఎంత మంచిగా చెప్పిండు. దండగ నుంచి పండగ చేసినాం. సంక్రాంతి అంటే రైతు పండుగ, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినాం. దండగన్న వ్యవసాయం పండగలా చేశాం. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి. 10 ఏళ్ళు ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించండి. ప్రభుత్వానికి కేసీఆర్ సూచన చెప్పింది. నేను చెప్పలే కేసీఆర్ ఏమన్నాడు, ఏం కథ అనేది. కేసీఆర్ ఒక మాట చెప్తా, నిజంగా రియల్గా కేసీఆర్కు సెల్యూట్ అండి. నిజంగా చెప్తున్నా. వైఆర్టీవీ తరపున ఒక జర్నలిస్ట్గా ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో చెప్తున్నా, నిజంగా కేసీఆర్కు సెల్యూట్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల తన ప్రస్తావనను మొత్తం కూడా అధ్యయనం చేసే పనిలో ఒక వారం రోజులు ఉండే. దాంట్లో నాకు విస్తుపోయే అంశాలు కొన్ని తెలిసినాయి. నేనేమంటున్నానంటే, ఈ తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కనీసం తెలంగాణ రాష్ట్రానికి సుక్కడు నీళ్లు కూడా రాని పరిస్థితి. చుట్టూ నీళ్లు ఉండి సుఖ దొరకని నా తెలంగాణ భూమి అనేది ఎడారిగా మారిపోయిన ఆ పాట నిజంగా కూడా వాస్తవం. కానీ కేసీఆర్ చేసిన ఒక బ్రహ్మరథం ఏంటో తెలుసా? 2009లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిందో,
తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత ఈ ప్రకటన వచ్చిన వెనువెంటనే కేసీఆర్ ఆలోచించింది ఏంటో తెలుసా? 3 అంశాలను తెర మీదకి తీసుకొచ్చిండు కేసీఆర్. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏంది అంటే వలసలను ఆపాలి, దాంతోపాటు ఆత్మహత్యలను ఆపాలి, ఇక్కడి ప్రజలను కాపాడాలి. అంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి మూలమైంది వ్యవసాయంతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు అనేది గ్రహించి పూర్తి స్థాయిలో దాన్ని అధ్యయనం చేసిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండో తెలుసా? ఈ తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందించాలి. దాన్ని అందించడానికి ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? హైదరాబాద్లో వాచ్మెన్లుగా, ఇళ్లలో ఏంది పని మనుషులుగా, దాంతోపాటు సెక్యూరిటీ గార్డులుగా, దాంతోపాటు అనేక రకాలుగా కూడా నానా రచ్చరచ్చ వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ సమాజం గొడ్డు సాకిరీ చేస్తూ ఉంటే చూడపోతిని ఈ తెలంగాణ గిది చూడనీకే నేను తెచ్చిన అన్నట్టుగా కేసీఆర్ ఏం చేసిండో తెలుసా? వ్యవసాయాన్ని పండగ చేసిండు. కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా అన్నారం బ్యారేజ్ కానీ, మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ రకరకాల ప్రాజెక్టులను కట్టి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఆ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా నీళ్ళను అందించే ప్రయత్నం చేసి పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ రైతాంగాన్ని సంతోషపెట్టి పట్నంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా కూడా పల్లెలలోకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేలా చేసిన పరిస్థితి కనబడింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా పట్నం నుంచి పల్లెకు వచ్చి వ్యవసాయం సాగు చేస్తూ బాగుపడ్డ కుటుంబాలు బొచ్చడు ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను చెప్తున్నా కదా. కానీ కేసీఆర్ మొదటిగా వ్యవసాయ రంగంలో సక్సెస్ అయ్యిండు, నిజంగా సెల్యూట్. తర్వాత టార్గెట్ ఏముండే కేసీఆర్ కోసం? నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది నేను ఆరా తీస్తే దీంట్లో రెండోది విద్య అని ఉన్నది. 3 రంగాలుగా ఎంచుకున్నాడు కేసీఆర్లో తప్పు లేదండి. నిజంగా కూడా మనం కాస్త ఓపిక పడితే బాగుండేది ఏమోనని తప్పు చేస్తున్నామని నేను ఆత్మసాక్షిగా ఆత్మ పరిశీలనలో చెప్తున్నా. వ్యవసాయాన్ని దండగ కాదు అంటూ పండగ చేసిండు కేసీఆర్. దాని తర్వాత విద్యారంగాన్ని ఎంచుకొని గురుకులాలకు సంబంధించి అప్పటికే కొన్ని గురుకులాలను ఏర్పాటు చేయడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్కూలు కలకలలాడే విధంగా శ్రీ చైతన్య నారాయణ అనేది ఏంది మనిషి యొక్క రక్తాన్ని తాగే నరరూప రాక్షసులు లాంటి కాలేజీలను ఎక్కడికక్కడ బ్యాన్ చేయాలి. ఈ ప్రైవేట్ కాదు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు గతంలో ఎట్లుండి గొప్ప ప్రయోజకులైలో అలాంటి విద్యను అందించాలనే కోణంలో కేసీఆర్ ప్లాన్ చేశాడు. ప్రతి పాఠశాలకు గ్రౌండ్ని ఏర్పాటు చేయడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, దాంతోపాటు మంచి అద్భుతమైన వాతావరణంలో విద్యను అందించే విధంగా ప్లాన్ చేసిండు. కానీ అప్పుడే మనం తప్పు చేసినాం, కేసీఆర్ గద్దెదించినాం. దాని తర్వాత దీనిని 2.5 ఏళ్ల తర్వాత విజయవంతంగా చేయాలనుకున్నాడు. వ్యవసాయం సక్సెస్ అయిపోయింది. దాని తర్వాత విద్య, దాని తర్వాత వైద్యం గురించి 2028 వరకు కంప్లీట్ చేసి భారతదేశంలోనే తెలంగాణ అంటే ప్రపంచ పటంలో పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణను చూడండి బాబు, ఇది మా తెలంగాణ అని మీసం మెలేసి తొడగొట్టి కబడతారు, ఇది మా తెలంగాణ అభివృద్ధికి ప్రతీక. ఇక్కడ పూర్తి స్థాయిలో నిరక్షరాస్యత ఉండదు, అక్షరాస్యత ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ సబ్బండ వర్గాలు కూడా అద్భుతంగా జీవిస్తాయి. నల్గొండ ఫ్లోరైడ్ బండ అనేది పోయింది. దాంతోపాటు ఇక్కడ అనేక వృత్తులకు సంబంధించి నా గిరిజన బిడ్డలైతేంది, నా లంబాడి బిడ్డలైతేంది, నా గోను బిడ్డలైతేంది, దాంతోపాటు నా ఎస్సీ దాంతోపాటు మైనార్టీ అన్ని సబ్బండ వర్గాలు కూడా బాగుపడేలా కేసీఆర్ అద్భుతమైన ప్లానింగ్ చేసిండు. కానీ ఏం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా? కేసీఆర్ ఎప్పుడైతే ఓటమి పాలైపోయిండో, కేసీఆర్ని ఎప్పుడైతే ఫామ్ హౌస్ కంటే తన నివాసానికి పరిమితం చేసిండో, కేసీఆర్ను ఎప్పుడైతే తనను వెనక్కి పంపించిండో, ఇంకేమీ చేయలేక కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కేసీఆర్. నిజంగా కూడా కేసీఆర్ తన యొక్క మనసు ఘోషిస్తున్నది, 1200 మంది విద్యార్థుల ఆత్మ ఘోషిస్తున్నది, సంకోచిస్తున్నది అనే విధంగా కేసీఆర్కి సంబంధించి తనను పూర్తి స్థాయిలో మనం ఫామ్ హౌస్కు పంపించి తప్పు చేసినాం. నిజంగా కూడా తన ప్రణాళికలో దాదాపుగా 32 మంది సలహాదారులు అండి. దీంట్లో ప్రధానంగా కూడా 12 మంది విద్యకు, దాంతోపాటు మిగతా వారు వైద్యానికి సంబంధించి రకరకాలుగా కూడా ప్లాన్ చేసి డిజైన్ చేసి పూర్తి స్థాయిలో చేద్దాం అనుకున్నాడు. కానీ దీంట్లో నేను పదవికి రాజీనామా చేసిన ఓ మేధావి బయటకు వచ్చిండు, నేను పాఠాలు చెప్పినా అని ఓ మేధావి బయటకు వచ్చిండు, లేదు తెలంగాణ ఆగమైపోతుందని ఇంకోటి బయటకు వచ్చిండు, ఇంకొకరు అందరు కలిసి తెలంగాణ ప్రాంత విద్యలను మ్యానిపులేట్ చేసి పూర్తి స్థాయిలో ఆఖరికి మళ్ళీ తెలంగాణను కుక్కలు చంపిన ఇస్తారాకు చేసే కాడికి వచ్చింది. మళ్ళీ మన ముఖ్యమంత్రి ఏమంటాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే బాగుండే అంటాడు. ఆంధ్రప్రదేశ్తో మనకు పోటీ అయింది, న్యూయార్కు లండన్లతో పోటీ అన్నాడు. మళ్ళీ లాస్ట్కు నేను చెప్తున్నా కదా, ఆగం చేసుకున్నది మనమే, అడవి పాలవుతున్నది మనమే. మన ఇంట్లో మన తండ్రి మన ఇంటికి ఎనగర్ర, మన తండ్రికి ఏమన్నా జరిగితే ఆ కుటుంబానికి సంబంధించి పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ అనే ఒక వ్యక్తి దిక్సూచి, నేను చెప్తున్నా
హరీష్ రావు ఈ రాష్ట్రానికి మీరు ఏం మాట్లాడుకుంటారంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రకరకాలుగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. దాని కాదు నేనేమంటున్నా అంటే ఇక్కడ 4 దిక్కులలో 4 కూడా ఉన్నారు. వాళ్ళు మన తెలంగాణ రక్షకులు అని కూడా నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇది తెలంగాణ రాష్ట్రమే అయితే, ఇది తెలంగాణ రాష్ట్రం అయితే ఇక్కడ 4 దిక్కులు ఉన్నాయి. ఓ దిక్కుకు కేసీఆర్, ఇంకో దిక్కు కవిత, ఇంకో దిక్కు హరీష్ రావు, ఇంకో దిక్కు కేటీఆర్. ఈ 4 దిక్కులు తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం. నిజంగా కూడా కేసీఆర్ ముందస్తుగానే ఆలోచించి మనకు ఒక లీగల్ టీం అనేది ఏర్పాటు చేయకపోతే ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఇంకోలా ఉండేది. వాళ్లకు ఏంది అంటే కోట్ల రూపాయలు కేటాయించడానికి కారణం ఏంటంటే ఇలాంటి అక్రమ కేసులు ఇలాంటివి చేస్తారు అనే కోణంలో కూడా ఆలోచించను. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కరుగా 4 దిక్కులకు 4 ఉంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరగాల్సిన పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ 4 దిక్కులకు 4, ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, కవిత, దాంతోపాటు కేసీఆర్ అంటూ కూడా మీరు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో కేసీఆర్ మాట్లాడిన అంశాన్ని కూడా మనం చూసాం. ఇక దానితో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏం జరుగుతున్నది అని. దానం నాగేందర్ హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఈయన నిజంగా కూడా మా ఉద్యమకారులతోనే లాఠీలతో వచ్చిండండి. దీన్ని ఎవరో యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది వాస్తవం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద లాఠీని పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా తిరిగిన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడమే దండగా. నిజంగా చెప్తున్నా, రాజకీయ అస్తిత్వం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పటడుగులే ఈనాటి నష్టానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నిజంగా దానం నాగేందర్ కానీ, దాంతోపాటు అప్పట్లో ఉన్న చాలామంది వ్యక్తులను, కొండా సురేఖ లాంటి వాళ్ళని కానీ కొంతమందిని ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల నష్టం జరిగింది అనేది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే నిజం. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. సో పూర్తిగా కూడా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి మనందరం కూడా చూడాల్సిన అంశం ఏంది అంటే ఇక్కడ దానం నాగేందర్కు సంబంధించి సొంత పార్టీ నుంచే ఒక ప్రధానమైన ఎపిసోడ్ అయితే జరిగింది. ఆ ఏంటిది అనేది కూడా ఒకసారి మనందరం అయితే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా కూడా దానం నాగేందర్కు సంబంధించి ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే ఆయనను కాంగ్రెస్ పార్టీ ఒక ఆట ఆడుకుంటున్నది. ఆయన మీద పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అని అంటే ఆయనను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ ఏదో కొంపలు గాలిపోయినట్టుగా, అక్కడ ఏదో కొంపలు నిలబడ్డట్టుగా లటుకునాలకు దునికేసిలు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా ఉంటే ఆ నియోజకవర్గ ప్రజల కోసం, అక్కడి ప్రాంత బిడ్డల కోసం, వాళ్ళ కోసం పనిచేయాలి కదా. కానీ అలాంటి పరిస్థితి లేదండి. కేవలం అధికారం పోగానే ఒక్క క్షణం కూడా ఉండలేరు 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అయితే ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఏంది అంటే ఈయనకు సంబంధించిన వ్యక్తిగత ఒక కేసు ఉన్నదట. దాన్ని ఎక్కడ బయటికి తీస్తారనే భయంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అనేది సోషల్ మీడియాలో అక్కడక్కడ చెవులు కొరుక్కోగా నేను విన్నా. మరి అది నిజమా కాదా అనేది దానం నాగేందరే చెప్పాలి. అది వాస్తవం అయితే ఒప్పుకోవాలి, లేకపోతే కాదైతే కాదనాలి. ఏంది అంటే ఇక్కడ ఒక అంశాన్ని చూడుర్రి. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడుర్రి. ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే, ఏదో అనుకుంటే మరేదో అయ్యిందే, ఇదే అయిపోయింది దానం నాగేందర్ పరిస్థితి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాల్సిన ఎపిసోడ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఆలోచిస్తే దానం నాగేందర్ విషయంలో రేవంత్ రులక్ ఇచ్చేసాడు, కాంగ్రెస్ పార్టీ రులక్ ఇచ్చింది. ఏంది అనేది చూద్దాం. ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా ఉన్నది దానం నాగేందర్ పరిస్థితి. మంత్రి పదవి వస్తుందని ఆశపడి పార్టీ మారితే అక్కడ కనీస మర్యాద కూడా దొరకడం లేదట. కనీసం ముఖ్యమంత్రి కూడా మొహం చూడడం లేదని తెలుస్తుంది. ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసినా కలవడం లేదని సమాచారం. మంత్రి పదవి కావాలంటే రాజీనామా చేసి గెలవాల్సిందేనని కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తుంది. పైగా పార్టీకి నష్టం చేసేలా నోరు జారుతే చర్యలు తీసుకుంటామంటూ దానంకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మళ్ళా గెలువు, మంత్రిని చేస్తాం, దానంకు తేల్చి చెప్పేసిన అధిష్టానం. రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలుపుని ప్రయోజనాలు కూడా నెరవేరుస్తాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నీ ప్రభుత్వం మీద, అధికారుల మీద నోరు జారకు, మేము రమ్మన్లే, నువ్వే వచ్చినావు, నువ్వు వస్తా అంటే జాయిన్ చేసుకున్నాం, ఇటీవల కామెంట్స్తో దానం నాగేందర్ పై సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా దానంకు దొరకని సీఎం అపాయింట్మెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలు పిలువని పెళ్ళి పోతే ఎట్లుంటుంది, గలీజ్గా ఉండదు. పిలువని పేరంటానికి పోతే ఏమన్నా ముఖం ఉంటుందా? ముఖం చూపెట్టుకుంటావా? అసలు దానం నాగేందర్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఎవరు చెప్పలేదట. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తానో ఏం కథ అని కూడా ఎవరు అడగలేదట.
అడగ ముందుకే పిలువని పేరు అంటే అని పోతే ఏమవుతుంది? గా ముఖం చిన్నవేనట్టుగానే నేను ఎవరు రమ్మన్నారు, ఎవరు జనగమ్మ నువ్వు వస్తా అంటే మేము ఓకే అన్నాం బై, నువ్వు వచ్చి పార్టీ కంటే కప్పుకుంటే మేము వద్దంటాం. రమ్మ వచ్చేటోళ్ళని అద్దనం పొమ్మ, పోయేటోళ్ళని పొమ్మ, ఎందుకు వద్దంటాం? గట్లనే అయిపోయింది దానం పరిస్థితి. దానం అటుగాక ఇటుగాక. ఇప్పుడు దానం పరిస్థితి ఎట్లున్నదో తెలుసా? ముందు నొయ్యి వెనక గొయ్యి అనేది ఒక శాస్త్రం ఉంటుంది కదా, గదే జరిగిపోయింది. ఇప్పుడు దానం ఎటు పోలేని ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయిపోయింది. దానం నాగేందర్కు సంబంధించి అటు కాంగ్రెస్లా ఉండలేక ఇటు బీఆర్ఎస్లోకి రాలేక ఆగమాగమాడిపోతున్న పరిస్థితి. మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి వస్తుంది, నాకంటే డాన్ ఎవరు, నాకంటే తోపే. కాలం కూడా ఆలోచిస్తుంది. ప్రతి వ్యక్తికి ఒక 18 సంవత్సరాలు ఇస్తుందట. నేను ఎక్కడో నిన్ననే పురాణాలలో ఒకటి చదివిన. అదృష్టకాలమైన తన యోగ్యత కోసమైనా తన ఎదుగుదల కోసమైనా 18 సంవత్సరాలు ఇస్తుందని ఎన్నో చదివిన నేను బుక్కులలో. సో దానం పరిస్థితి ఏంది అంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో ఉన్నంతసేపు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మా ఉద్యమకారులపై లాఠీ ఎత్తిన వ్యక్తి నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ యొక్క ఏంది అంటే చీకటి రోజులన్నీ ఇంకా మర్చిపోలే, అది గుర్తున్నది. నేనేమంటున్నానంటే ఎప్పటికైనా ఒక విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో చదవకపోయినా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈయన లాఠీ పట్టుకొని వచ్చి రోడ్ల మీద మమ్మల్ని ఎట్లా కూర్చిండో తెలిసినే. నేను చెప్తున్నా కదా, ఈయనను బీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడైతే జైన్ చేసుకున్నారో అప్పుడే దాని పని కథం అని ఫిక్స్ అయిపోయినా అప్పుడే అయిపోయింది. నేను చెప్పిన కదా, ఉద్యమకారుల మీదకి ఎక్కువ వచ్చిన ఏ ఒక్కడు కూడా బాగుపడారండి. చరిత్రను తిరగరాసిన వాళ్ళు ఉద్యమకారులు. నిజంగా చెప్తున్నా, చరిత్రను తిరగరాసిన వాళ్ళు ఉద్యమంతో వచ్చిన వాళ్ళు. అలాంటి ఉద్యమకారుల మీదే రైఫిల్ ఎత్తుపెట్టిండో చరిత్రలో బాగుపడతారా? గాదే అయిపోయింది. సో మొత్తానికి ఈయన ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఇక అసలు కథ కడి పోదాం. నేను మొన్ననే చెప్పిన కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న డజను పైగా కూడా బీఆర్ఎస్లోకి రావడానికి బాంచాను సార్, కేసీఆర్ సార్ దండం పెడతా సార్, కాల్మొక్తా సారే బాంచానే నేను మీ పార్టీలోకి వస్తానని రాయబారం పంపిస్తున్నారట. ఓ మాజీ మంత్రి, ఓ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన సమాచారం వాళ్ళకి ఇచ్చిరట. వాళ్ళు పోయి కేసీఆర్ దగ్గర చెప్తే కేసీఆర్ చాలా అద్భుతమైన మాట అన్నాడు. ఈ భారత రాజ్యాంగం అని కాదు, రాజకీయ వ్యవస్థ అని కాదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించిల్లు, అది కార్ పార్టీ మీద గెలిచిలా, సొంత పార్టీ ఇమేజ్ మీద గెలిచిలా, దానికి మీరు ఎందుకు కట్టుబడి లేరు? మీరు ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ మంచి జరగలేదు కాబట్టి ఇక్కడ వచ్చిల్లు. రేపు ఇప్పుడు కష్టకాలంలో ఉన్న పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని మీరు మోసి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో మీ స్వార్థాల కోసం మీరు వైరు అంటే పూర్తిగా కూడా మీ స్వార్థం కోసమే, అంటే రేపు కూడా స్వార్థమే చూసుకుంటారు కదా అని ఒక మాట అన్నాడు. ఇక తలకాయ ఎడబెట్టుకోవాలనో అర్థం కాలేదట. ఇక ఒకసారి చూద్దాం. ఉందామా వెళ్ళిపోదామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆత్మ ఏంది అంతర్మాదనం. ఇంకొక విషయం కూడా దీని విషయంలో మీరు అందరూ కూడా చూడాలి. ఇదే విషయానికి సంబంధించి దాంతో పాటుగా ఎవరు అంటే హరీష్ రావు స్పందించండి. ఈరోజు హరీష్ రావు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమన్నాడు అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే హరీష్ రావుకి సంబంధించి పూర్తిగా కూడా హరీష్ రావు ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ చెప్పిండు ఏమని అన్నాడు అనేది ఒక్కసారి మీకు వినబెడతా. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం. ఒకసారి వినురి. ముఖ్యమంత్రి గారు చెప్పిందనో ప్రభుత్వ పెద్దలు చెప్పిందనో ఈ రకంగా అరెస్ట్ చెప్పాత అని ఒక రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికైనా మానుకోట్ల ముంగట ఐఏఎస్ అధికారి పార్టీ మారిన ఎమ్మెల్యేని ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీద ఇవాళ కేసు చర్యలు తీసుకోవాలంటున్నాడు. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి. ఆ పిటిషన్ ఇలా ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది. స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్ గా చెప్తున్నారు కదా, అఫీషియల్ మీటింగ్ లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు, ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా. సంజయ్ మీద చర్య తీసుకోవాలి, ఈ సంజయ్ పార్టీ మారిండు, ఇతను ఎట్లా తీసుకుంటారు, ఇతను హత్య రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి? అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని మాట్లాడుతుంటే ఇది ఓపెన్ సెకండ్ మౌత్ కేసు. స్పీకర్ గారు తక్షణమే వీళ్ళను ఇలా అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉండడం ఆలస్యంగా అవుతుంది కనుక సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వేశాం. మాకు విశ్వాసం ఉంది, గతంలో సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల స్పీకర్లను 3 నెలల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టు నుంచి మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మరి సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసు వేయడం జరిగింది. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు వస్తాయి, న్యాయం నిలబడుతుంది, అనర్హత వేటు వీరి మీద పడుతుందనే నమ్మకం మాకుంది. రైట్, విన్నారు కదా.
ఇది హరీష్ రావు గారి వాదన. హరీష్ రావు గారు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు, సుప్రీంకోర్టుకైనా వెళ్తున్నాం, అతి త్వరలో వీళ్ళందరి మీద కూడా అనర్హత వేటు పడబోతుంది. ఎందుకంటే భారతదేశంలో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇతర రాష్ట్రాలు దాదాపుగా 3-4 రాష్ట్రాలలో స్పీకర్కు 3 నెలల టైం ఇచ్చింది. లేకపోతే మేమే ప్రత్యక్షంగా ఎంటర్ కావాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఏంది అంటే ఘాటుగా సీరియస్గా యాక్షన్ ప్లాన్ చేస్తే దెబ్బకు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా గదే జరగబోతున్నదన్నా. తెలంగాణలో అతి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే వీళ్ళకి ఏంటంటే గజ్జ వణుకుతున్నారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినప్పుడు ప్రజలలో పనిచేయాలి. ఒకసారి చూద్దాం అసలు మ్యాటర్ ఏంటి అనేది కూడా మీ అందరికీ తెలవాలి కదా. ఒకసారి చూద్దాం. ఉందామా వెళ్ళిపోదామా, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంతర్మదనం, దానం నాగేందర్ తిరుగుబాటు సంకేతమైన, అరకెప్పుడు గాంధీ కడియం శ్రీహరి తప్ప మిగతా 8 మందికి దక్కని ప్రియారిటీ, చంద్రబాబు మనుషులనే రేవంత్ ఇంపార్టెన్స్, బదనమైన పార్టీ మారితే పట్టించుకోకపోతే ఎలా, ఏ రకమైన ప్రయోజనాలు నెరవేరుస్తలో అలాంటప్పుడు ఈ పార్టీ మారి ఉపయోగం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు పార్టీ మారి ఉపయోగం ఏంటి, ప్రభుత్వంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు, సొంత గుటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు, బీఆర్ఎస్ చీఫ్తో మంతనాలు జరుపుతున్న నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పోచారం పరిస్థితి అయితే చాలా దారుణంగా మారిపోయిన పరిస్థితి. ఆయన రైతు బిడ్డ ఆ బిడ్డ అని ఎంత అద్భుతంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన చూసిండో, ఇవాళ పరిస్థితి అంత దారుణంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి చకచకా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ ఒకసారి చూడు, ఇక చూడు ఏంది అంటే అడుసు తోకనేలా కాలు కడగనేలా అన్నట్లుగా ఉన్నది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనే తెలుస్తుంది. అనవసరంగా పార్టీ మారామన్న భావంతో ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా సమాచారం. తొందరపడి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండలేక తిరిగి బీఆర్ఎస్లోకి రాలేక లోపల మొదలు పడుతున్న చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, 2 చేవెళ్ల ఎమ్మెల్యే కాల యహదయ్య, 3 గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, 4 బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే దానం నాగేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రచారానికి నాంది పలికాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగిన ఎపిసోడ్లలో మీరు కొన్ని చూసుకోవాలి. ఏంది అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు, చాక్లెట్లు ఇస్తే పిప్పరమెట్లు ఇస్తే ఇట్రా అంటే పోయిన వాళ్ళు. వీళ్ళంతటా వీళ్ళను పిలవక ముందుకే మేము కాంగ్రెస్ కండు కప్పుకుంటే గుంజుకొని కట్టుకున్నారు. ఇప్పుడేమైంది, అరే భయ్ నేను రమ్మన్నా రా భయ్, నేను కాంగ్రెస్ పార్టీ రమ్మన్నా, ఎవరు వచ్చిళ్ళు, మీరే వచ్చిళ్ళు. మరి వచ్చిన వాళ్ళు ఉండకనా ఇదేం తిప్పలా, మీ అవసరం కోసం మీరు వచ్చిళ్ళు, నేను రమ్మంటాను. మీ బాధలు మీ కేసులు మీ తప్పిదాల వల్ల మీరు వచ్చిర్రు, ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మీకు మంత్రి పదవులు ఇవ్వాలా మేము అని రేవంత్ రెడ్డి క్లాస్ వీకింగ్ కథ ఏమున్నది. ఇటుగాక ఇక తల్లెం బిల్లం అయిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏంది అంటే రాబోయే రోజులలో జరగబోయే ఒక అదృష్టం ఏంది అంటే మీరు అనుకున్నట్టుగా దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలలో 45 మంది ఎమ్మెల్యేలు సర్వేలో పూర్తి స్థాయిలో వీళ్ళది దారుణమైన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే దాదాపుగా ఈ 65 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలలో దాదాపుగా 30 పైచలకు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారు. నేను వస్తా. చిన్నపిల్లలు కాక చిన్నప్పుడు ఇంటికి అయ్యవ్వ బైకాడి పోయినప్పుడు ఊరికి పోయినప్పుడు లేకపోతే ఎటన్నా పోతుంటే నేనత్త అని ఎట్లా అల్లరి చేస్తారో అంతకంటే దారుణంగా అల్లరి చేస్తారట ఎమ్మెల్యేలు. వీళ్ళ బాధ కేవలం వాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ ఫామ్ హౌజులలో వాళ్ళ సన్నిహితులకు మాత్రమే తెలుసు అనే వార్త కూడా చక్కర్లు కొడుతున్నది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా కూడా ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకున్నది. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉండలేక బీఆర్ఎస్ పార్టీ రాక ఇమిడి ఉడికి పాయసూపు అయిపోతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిదే జరుగుతున్నదన్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ అరకెపూడి గాంధీ అయినా కడియం శ్రీహరి అయినా వీళ్ళిద్దరికీ తప్పించి మిగతా వాళ్ళందరికీ ఈయనకేది ఎంత దాదాపుగా 1000 కోట్ల రూపాయలకు విలువ చేసి ఆ ప్రభుత్వ భూములు ఏదో కబ్జా పెట్టిళ్ళు. దానికి సంబంధించి ఇక కడియం శ్రీహరి అంటే వాళ్ళ కూతురికి వరంగల్ ఎంపీ పదవి ఏమో ఇచ్చారు కదా మొన్ననే, అది లాభం చేకూరింది కాబట్టి వాళ్ళు ఉంటున్నారు. ఇక మిగతా వాళ్ళకి ఏం లాభం, ఏమీ లేని పరిస్థితి కనబడింది. ఇక మా దానవన్న నేను దార్కాన్ హైదరాబాద్లో నాకేంటే వించినోడు ఎవడని పోయినాక ఏమైంది, సురుకు పెడితే ఏటు కాని పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాత ఎందుకైనా పోయినామని ఏడ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అద్భుతంగా కన్న బిడ్డలోలే చూసుకున్నారు. కానీ వీళ్ళు ఎన్ని తప్పులు చేసేయాలని వీళ్ళందరి వల్ల కదా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఓపెన్గా మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి బలమైన కారణమేలు ఈ వలసవాద నేతల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.
గదే జరిగింది. ఆ తప్పు నేను చేయనని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయిందట. మనకున్న సమాచారం అయితే గదే. ఎందుకంటే ఆ తప్పు నేనైతే ఎట్టి పరిస్థితులలో గంత పని అయితే నేను చేయను అనే కాడికి వచ్చిండు అనేది మరో అంశం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం, మంత్రి పొంగులేటికి నిరసనసేగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలపై మహిళల మండిపాటు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా అంటూ ఆగ్రహం, భోగి రోజున బోగస్ పంపకాలంటూ ఆరోపణ, మీడియాపై పోలీసుల దురుసు ప్రవర్తన అంటూ కూడా. నేను చెప్తున్నా, ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీద అడుగు పెడితే అది పోలీస్ అయినా ముఖ్యమంత్రి అయినా నేను చెప్తున్నా, కలం తలుసుకుంటే మీరు ఇందులో కాలిపోతారు. ఎవ్రీవన్, నేను అందరికీ చెప్తున్నా, ఈ కలం జోలికి వస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఇళ్ళ బోసే సిరా బోసి మేము రాస్తాం కదా, అవి అక్షరాల తూటాలుగా AK-47 కంటే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. నేను మళ్ళా చెప్తున్నా, రేపు జరగబోయే పరిస్థితులలో పూర్తి స్థాయిలలో కూడా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. నేను చెప్తున్నా, మీరు భారత రాజ్యాంగం ప్రకారం మీ యొక్క విధులు ఆటంకాల ప్రకారం మీరు పనిచేయరు. కానీ ఇట్లా రాగానే సల్యూట్ సార్ ఇట్లా అని మీ ఎస్పీల దగ్గర డీజీపీల దగ్గర పెట్టుకోరి. రజకర్ణ గోకర్ణ విలువిద్యలో నేర్చిన రాజకీయ నాయకుడి దగ్గర చీకటి ఒప్పందాల కోసం మీరు మాత్రం బోకురి. అధికారులకు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు భయం లేదు. ఎందుకంటే అది మా రక్షకులు, మాకు మీరు రక్షణ కల్పించాల్సింది అంతే. ఇప్పుడు మఫ్టీలో నా కోసం తిరుగుతున్నా, ఒక రకంగా నాకు సేఫ్టీ, ఏదన్నా జరిగితే వాళ్ళు నన్ను కాపాడతారు కదా. చెప్తున్నా ఎందుకు అంటే, కేవలం మీరు రాజకీయ నాయకుల జోలికి పోకుర్రి. అనవసరంగా మీరందరూ కూడా మధ్యతరగతి పేద రైతాంగం బిడ్డలే కాబట్టి మీ జీవితాలను మీరు ఆగం చేసుకోరు. మీ యొక్క డ్యూటీలకు రాజకీయ నాయకుడు బ్లెస్సింగ్స్ కోసమో దేనికోసం ఆశపడిపోతే మాత్రం ఉన్న ఉద్యోగం పోతుంది. నేను చెప్తున్నా కదా, మాకు ప్రజా వెలుగు వైఆర్టీవీ తరపున ఒక స్పెషల్ టీమే ఉన్నది. 30 మంది ఉన్నాం. ఆ 30 మంది కేవలం పోలీస్ వ్యవస్థకు సంబంధించి మా మీద కేసులు పెట్టిన దాని మీద ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. రెండోది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరిని ఏసీపీకి దొరకబట్టే పనిలో మేము ఉన్నాం. నాకు ఎప్పుడైతే జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి నేను చాలా ఎపిసోడ్లు చేసిన, అదేంది ఆ తెలంగాణలో పైసి ఇస్తేనే ఫైల్ కదులుతుందనే కదలికకు సంబంధించి పెట్టినాం. ప్రతి చోట కూడా అందరినీ దొరకబట్టిస్తాం, మేము దొరకబట్టిస్తాం. ఇలా నా కేసులో ఏదో నేను దార్కాన్ లెక్క ఈ కేసు టేక్ ఓవర్ చేసిన ప్రతి ఏసీపీ కాడ నుండి ఎస్పీ దాకా అందరూ దొరకబట్టి అయిపోతే నన్ను అడుగు. వాళ్ళు చేసేటి అన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం అంతే. ఇంకా పూర్తిగా రాలే, వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. ఇక మంత్రుల విషయంలో అంటేవా ఆల్రెడీ మన దగ్గర ఫుల్ డంప్ ఉన్నది. అది 17 ఛానళ్ళకి ఇచ్చిన, అది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, ఫస్ట్ కాంగ్రెస్ మీడియాకే ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళ మీడియాలో ఫస్ట్ ప్లే చేయాలి. ఎందుకంటే మా కృష్ణన్న కానుడు మొదలు పెడితే అందరూ వాళ్ళు కోపంగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది కోపంగా ఉన్నారు. అతి త్వరలో అవన్నీ బయటకు వస్తాయి. నేను చెప్తున్నా కదా, ఇదేం ముచ్చట మాట కాదు, తమాషా కాదు. ఇది తెలంగాణ. ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. 1969లో 600 మంది. ఈ 4 కోట్ల మందిలో నేను కాంగ్రెస్ పార్టీ, నాది అధికారం, నా రాజ్యం అంటే కుదరదు. ఇక్కడ భారత రాజ్యాంగం, యనుమల రాజ్యాంగం ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి తీసేస్తాం. యనుమల రాజ్యాంగం అమల్లో ఉందంటే ముఖ్యమంత్రి అవుట్. ఎంతసేపు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు. దానిలో మా ఉత్తమన్న కన్నా, లేకపోతే మా జానారెడ్డికో, లేకపోతే ఉన్నారు కదా సీనియర్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొస్తాం. ఏముంటుంది అలా? అయిపోయిందండి. మంత్రి పొంగులేటికి నిరసన సేగ మామూలుగా కాదు. అసలు నువ్వు ఏం చేస్తాను, ఎవరికి ఇస్తాను, ఏంది కథ అని అడుగుడు మొదలు పెట్టిల్లేడు. అడిగి ఏమంటున్నారంటే, మీరు ఎట్లెట్లా ఇస్తారు నాకు అర్థం కాని విషయం. మీరు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇల్లు ఎవరికి ఇస్తారండి? ఇల్లు ఎవరికి ఇస్తారు? ఉండడానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు. కనీసం జాగలేక, దాంతోపాటు ఏది రోజువారీ కూలికి పోతే మాత్రమే పొట్టనిండి, దాంతోపాటు కనీసం చాలా బీదరికంగా ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తారు. లేదా అంతకంటే కొంచెం బెటర్ ఉన్న వాళ్ళకి ఇల్లు లేకపోతే కూడా ఇల్లు ఇస్తాం. మన యొక్క ప్రకారం ఏంది అంటే, రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తాలట. ఇదెక్కడి ఆచారమో నాకు అర్థం. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ దేనికోసము అనేది ఒక్కసారి ఆలోచించాం. మా పొంగులేటికి ఆల్రెడీ ఇప్పటి వరకు తెలియకపోయి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు మంత్రి గారు కదా, మీరు ఏమన్నారు, బాంబులు వెళ్తాయి అన్నారు, దీపావళి బాంబులు. మొన్న మీ టైర్ బాంబులు వెళ్ళినాయి, గుర్తున్నాయా? ఏ బాంబులు వెళ్తాయో గుర్తుపెట్టుకోరు. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది, సృష్టి ప్రతిదానికి సమాధానం చెప్తాయి. నేను మీరు రేవంత్ రెడ్డి డైలాగే వాడతాను, కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుందని ప్రతిదీ అంటున్నారు. రేపు పొద్దుగాల మా ముఖ్యమంత్రి మీద ఒక 3 కేసులు ఇంకా ఫైల్ అయినాయో కాలేదో, నాకున్న అప్డేట్ ప్రకారం త్వరలోనే అవుతున్నాయి. దాని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎంత బీజేపీ ఒప్పందం ఉన్నా, ఎంత కాంగ్రెస్ ఒప్పందం ఉన్నా, మేల్లో పోవాల్సిన చోటికి పోయినాయి. ఎప్పుడు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి. గంతే. నేనేమంటున్నా అంటే, ఈయన దీపావళి బాంబులు వెళ్తే అన్నాడు, మొన్న ఈయన 2 టైర్లు వేలినాయి కారీ. చూసిరా, దేవుడు ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఇష్టానుసారంగా కేసీఆర్ మీదనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీదనో అనవసరంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారంటే అది మీ తప్పిదం, మీ యొక్క
తప్పుడు ఆలోచనలు, అనాలోచితమైన నిర్ణయాలు. మీరు ఏం చేయాలి? ఈ 365 రోజులలో మేము ఏం చేయలేకపోయినా కనీసం ప్రజలకు ఇప్పుడైనా మంచి చేస్తామనే కోణంలో రావాల్సింది పోయి వీళ్ళు చేసే పని ఎంత దారుణంగా ఉందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలనే ఇంకనైనా మేలుకోరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలంతా ఒకటే కదా, పార్టీల పరంగా విభజించుకుంటూ పోతే మరి ముఖ్యమంత్రి అసలు నిజంగా చెప్తే మొత్తం మీ డ్రైవర్ గన్మెన్లు అందరూ ఏ పార్టీలో ఎవరి అభిమానుల్లో తెలుసుకో. మరి గాంధీ అభిమానులు ఉన్నారు ఈ తెలంగాణలో, గాడ్సే అభిమానులు ఉన్నారు, అంబేద్కర్ అభిమానులు ఉన్నారు, దాంతోపాటు రేవంత్ రెడ్డి అభిమానులు ఉన్నారు, దాంతోపాటుగా తెలుసు కదా ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోన్నతమైన నేత అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఎవరికైనా అభిమానులు ఉంటారు, అలా ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎత్తే అంటే ఇది సబబు కాదు. ఇక మంత్రి గారికి ఇదే లాస్ట్ ఎన్నిక నాకు తెలిసి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఎన్నికలలో గెలుతాడు అనుకున్నాను. అక్కడ ఒక పవర్ఫుల్ లీడర్ ఎంట్రీ ఇచ్చిండు, ఆల్రెడీ గ్రౌండ్ ప్లాన్ గట్టిగా నడుస్తున్నది. ఎన్ని వందల వేల కోట్లు గుమ్మరిచ్చినా ఆయన గెలవాడు. చెప్తున్నా కదా, తెలంగాణలో 10 నియోజకవర్గాలు నేను చెప్తున్నా, 10 నియోజకవర్గాలు. 1 కొడంగల్ నియోజకవర్గం, 2 మన పొంగులేటి అన్నది, 3 సీతక్క నియోజకవర్గం. అంటే ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం చెప్పలేం, కానీ జరగకపోతే మాత్రం ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఒక కొత్త టీం దిగింది. పీకే టీం కంటే దాని ముత్తాత టీం దిగింది. అది 2028 వరకు వాళ్ళ డిపాజిట్లు దక్కించుకునే పరిస్థితి కూడా రానియకుండా చేస్తుంది. అదే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఏంది అంటే కొండా సురేఖ కూడా ఇప్పుడున్న మంత్రులలో అందరూ ఆల్మోస్ట్ ఒక 90% ముఖ్యమంత్రితో సహా అని చెప్తున్నా కదా. దాంతోపాటుగా ఇప్పుడు మాట్లాడేలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మేము అడుగుపెట్టిన తొక్కుతాం, చీరుతాం, పొడుస్తాం అన్నోళ్ళు వాళ్ళందరూ కూడా 2028 కన్నా డిపాజిట్లు వస్తే నన్ను అడుగురు. ఇక చూడు, ఈ పని చేయడానికి శాత కాదు కానీ ప్రభుత్వానికి మొత్తం అరెస్టులు కేసులు. యూరియా నో స్టాక్, ఎరువుల కోసం రైతుల కష్టాలు, సరిపడా దొరక్క ఇబ్బందులు, పండుగ పుట్ట పడిగాపులు, భోగి మంటల కంటే ముందే క్యూ లైన్లు, అయినా అందని యూరియా సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి రంజితను అంతగానం మాట్లాడతాం ఎందుకంటే విపక్షానికి బలం ఇస్తే అది బలంగా పనిచేస్తే మనకే కదా నా ప్రయోజనం. విపక్షం అనేది ఎప్పుడు ప్రజల పక్షం ఉంటుంది కదా, దానికోసమే కదా మనం పనిచేయాల్సింది. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు గివి ఎక్కడన్నా కనబడ్డాయా? బాజాత్తుగా చెప్తున్నా, గివి కనబడకుండా 99% ప్రయత్నం 100% ప్రయత్నం చేసిండని. ఎక్కడో ఒక చోట తెలియదు కానీ అధికారుల తప్పిదం వల్ల కానీ 100% ఇలాంటి చెప్పుల క్యూ లైన్లు వచ్చినాయా? యూరియా వానాకాలం ఇదేమన్నా ఎండాకాలం పంటకు కావాల్సింది యూరియా బత్తాలు కావాలంటే యూరియా లేక ఇబ్బంది పడతా ఉంటే ఏ స్టాక్ ఎక్కడి నుండి వస్తుంది, ఏది ఎక్కడికి పంపించాలి, ఏం కథ అనేది కూడా తెలియకపోతే ఇక వీళ్ళు ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, వీళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం చేస్తారు ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలని మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ నేను చెప్పే ఎపిసోడ్ ఒకటే. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే భాషలో నేను చెప్పేది ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన పరిపాలనలో పావులవంతన్న చేయమంటారు, మొత్తం చేయకపోయినా రూపాయలు పావులవంతన్న చేయమంటారు. ఈరోజు యూరియా కోసం ఇంత అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి, ఇక ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక ఇంతగానం జరిగితే ఇంకేం చేద్దాం చెప్పురు ఒకసారి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా. 10% మందికే ఆత్మీయ భరోసా, వ్యవసాయ కూలీలకు రైతులకు టోకరా, ఏడాదికి 12,000 చెప్పి ఇప్పుడు కోతలు పెడుతున్నారు. సెంటు భూమి ఉన్న 20 రోజులు ఉపాధి పనులకు పోకున్న ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వరట. రాష్ట్రంలో 1.02 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఆత్మీయ భరోసాపై గ్రామ సభలు పెడితే తిరగబడతారు. బట్టి ప్రాజెక్టులు సాగునీటిపై చర్చకు సిద్ధమా? మదిరా ఖమ్మం సెక్రటరియట్ ఎక్కడైనా సరే లెక్కలతో సహా వస్తా, చర్చకు రాకుంటే క్షమాపణ చెప్పు. బీఆర్ఎస్ నీళ్ళు ఇవ్వలేదని బట్టి తప్పుడు మాటలు. రేవంత్ ఇచ్చిన రుణమాఫీ చెక్కుకు పతారా లేదు, 2,750 కోట్లు ఖాతాలో జమ కాలేదు హరీష్ రావు అంటూ కూడా. నిజంగా 6 అడుగుల బుల్లెట్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం దొరకదు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ఇవే ఈ ప్రశ్నలన్నీ నేను అడుగుతున్నా కాబట్టి పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద ఏం చెప్తారంటే ఓ టీం పాడుపడ్డది. ఆ టీం పాడుగాని తెలంగాణ ఎప్పుడు మేలుకుంటారో ఏం కథనో కానీ ఈ ప్రాంత బిడ్డల కోసం, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఎప్పుడు బాగుపడతారో తెలియదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్పే విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎందుకు లైక్ చేయంటానంటే
మన ఛానల్ మీద ఎవరెవరైతే రిపోర్ట్ కొడుతున్నారో వానికి 32 పళ్ళు రాలేటట్టు ఉండాలి. ఇక్కడ లైక్ కొట్టుర్రి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనతి కాలంలోనే పూర్తిగా ఓన్లీ ప్రజా సమస్యల మీద అప్పుడు ప్రశ్నించినాం, ఇప్పుడు ప్రశ్నించినాం, ఎప్పుడు ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల కోసం మాత్రమే మనం పోరాటం చేస్తూ అనునిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ఎట్టి పరిస్థితులలో ప్రజలకు అన్యాయం జరగకుండా ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడి ప్రయోజనాల కోసం వాస్తవాలను తెలియజేసే ప్రయత్నాన్ని మాత్రమే వైఆర్టీవీ చేస్తుంది. నిజాలను చాలా నిర్భయంగా చెప్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా ఎప్పటికప్పటికీ కూడా మీకు అందరికీ కూడా నేను అందించే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి వాస్తవాల ప్రతి దృశ్యాన్ని మాత్రమే మీకు అందిస్తున్నా. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి.